హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ అగ్రి. ఇది 105 రోజుల మిర్చి తోట. మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ అవుతుంది. మంచి పచ్చగా పూతతోటి, కాయపింతోటి మంచిగా అయితే తోట అయితే ఉంది. కానీ బయటికి కనపడని ప్రాబ్లమ్స్ అయితే గోడ రాలిపోవడం, కొమ్మ కుళ్ళుడు తెగులు, పురుగు ఒకటి అయితే కంట్రోల్ అయింది. వరుసగా 2 సార్లు ప్రొక్లైన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేశాను. ఈ ప్రొక్లైన్ స్ప్రేయింగ్ చేయడం వల్ల పురుగు అయితే లద్దె పురుగు కూడా, సన్న పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు అన్నీ చనిపోయాయి. ప్రజెంట్ అయితే 2 ప్రాబ్లమ్స్ అయితే మనకి క్లియర్ అవ్వట్లేదు. ఒకటి పండు కూడా రాలటం, కింద చూసుకున్నట్లయితే ఈ విధంగా పండు కూడా రాలటం, కొమ్మ కుళ్ళుడు తెగులు, ఈ 2 కంట్రోల్ అవ్వట్లేదు. అన్ని రకాల తెగులు మందులు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను, అయినా కంట్రోల్ అయితే కావట్లేదు. మరలా ఈరోజు తెగులుకి ఇంకొక స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే ట్యూబ్కానిజల్ సల్ఫర్ కాంబినేషన్తో ఉన్నటువంటి టైటాన్ ఎస్విఎల్ కంపెనీ వాడి టైటాన్ స్ప్రేయింగ్ అయితే చేశాను. దాంట్లో ట్యూబ్కానిజల్, సల్ఫర్ ఈ 2 కాంబినేషన్లో అయితే ఉంది. మరలా ఈరోజు టాటా కంపెనీ వారి అయాన్ అయితే తీసుకొచ్చాను. క్రాసాక్సిమిథైల్ 40%, హెక్సాగోనజల్ 8% అయితే ఉంది. అంటే ఎర్గాన్ ప్లస్ కాంటాఫ్ ఈ 2 కాంబినేషన్ కలిపి అయాన్ కాంబినేషను స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను. కొంతవరకు అయితే కంట్రోల్లో అయితే ఉంది, కానీ పూర్తిగా కంట్రోల్ అయితే లేదు. ఒక 50% కంట్రోల్లోకి వచ్చింది. కొమ్మకులుడు తెగులు అనేది పూర్తిగా కంట్రోల్లో లేదు. ఈ పండు కూడా రాలిపోవడం కూడా అధికంగా అయితే ఉంది. మార్కెట్లో ఉన్నటువంటి అన్ని రకాల తెగులు మందులు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము గ్యాప్ ఇచ్చి, అయినా కంట్రోల్లోకి రావట్లేదు. చూడాలి. రైతును బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఏదంటే కొమ్మ కుళ్ళుడు తెగులు, పండు కూడా రాలిపోవటం. నా యొక్క పొలంలోనే కాదు, అందరి పొలాల్లో ఇదే ప్రాబ్లం అయితే ఉంది.